ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి మే 10వ తేదీ 2024 అంటే మే 13వ తేదీన మనకు ఎలక్షన్స్ ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో. సో ఓటు హక్కున్న ప్రతి ఒక్కరు ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాను. సో ఓటు వేసేటప్పుడు మీరు తప్పనిసరిగా మీకు ఇచ్చిన స్లిప్తో పాటు ఆధార్ కార్డు కూడా తీసుకెళ్ళండి. ఎందుకంటే అక్కడ జస్ట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది అనమాట, అందుకనేసి తీసుకెళ్ళండి. ఇన్కేస్ మాకు ఇంకా స్లిప్ రాలేదని ఎవరైనా అనుకుంటే ఇక్కడ ఐకార్డ్స్లో ఒక వీడియో వదిలేస్తున్నా, అక్కడ చూడండి ఓటర్ స్లిప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేసి. మీకు అది కూడా చేయడం రాకపోతే మీరు సింపుల్గా మీ దగ్గర ఓటర్ కార్డు ఉంటే ఓటర్ కార్డు డైరెక్ట్ ఆ రోజు పోలింగ్ బూత్ తీసుకెళ్ళండి, ఆ రోజే అక్కడ వెరిఫై చేసి మీకు ఎక్కడనేది చెప్తారు. సో ఇప్పుడు వీడియో వచ్చేసి ఏంటంటే పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఓటింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేసి మీకు జనరల్ ఒక ఒక ఐడియా రావడం కోసం అనేసి ఈ వీడియో అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఒక క్లిప్ ప్లే చేస్తాను చూడండి. సో ఆ క్లిప్లో వచ్చేసి స్టార్టింగ్ ఫ్రమ్ బయట నుంచి డోర్ దగ్గరికి ఎంటర్ అయినప్పటి నుంచి ఓటింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా వెరిఫికేషన్ చేస్తారని మొత్తం ఉంటాయన్నమాట. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది ప్రాసెస్ అనేది. మరి అక్కడికి వెళ్ళినాక మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారనమాట. సో వీడియో వచ్చేసి కూడా కర్నూలు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చేయడం జరిగింది, మాక్ డ్రిల్ అనమాట ఇది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వీడియో నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఓటు హక్కున్న ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేయండి కంపల్సరీ. అండ్ ప్రతి ఒక్కరు ఓటు అయితే వేయండి దయచేసి. మే 13న ఓటు హక్కున్న ప్రతి ఒక్కరు ఓటు వేయండి. ఈసారి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఓటింగ్ పర్సంటేజ్ పెంచాలని చాలా ట్రై చేస్తుంది. సో మీ వంతుగా మీరు ఓటు వేయండి ఖచ్చితంగా. అయితే విలేజెస్లో అంటే గ్రామాల్లో మ్యాక్సిమం వేస్తారు, ఎటు వచ్చి అర్బన్లో అంటే సిటీస్లోనే ప్రాబ్లం అంట, ఓటు వేయడానికి చాలామందికి బద్ధకం ఉంటుంది. సో దయచేసి అయితే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్న ఓటు అయితే వేయండి. అండ్ క్లిప్ చూడండి ఇప్పుడు. మీ పేరు? సుబ్బారావు. మొత్తకి సుబ్బారావు. సీరియల్ నెంబర్ 316, నూతకి సుబ్బారావు. ఆధార్ కార్డ్ లాస్ట్ 4 డిజిట్స్ 35, 31. సంతకం చేస్తాను. మీ ఎడమ చేతితో ఇప్పుడు వెలిగించండి. చూపించండి. ఇవ్వండి 2 స్లిప్లు, ఇది తెలుపు, ఇది పింక్. తెలుపు స్లిప్ మేడం గారికి ఇవ్వండి. ఎడమ చేతి చూపుడు వేలు చూపించండి. మీకు బ్యాలెట్ రిలీజ్ చేస్తాను. కంపార్ట్మెంట్లోకి వెళ్ళి ఓటు వేయండి. తర్వాత అక్కడే పోలింగ్ ఆఫీస్ టైం ఉంటారు, అక్కడ ఆ పింక్ స్లిప్ ఇచ్చి ఓటు వేయండి. ఫ్రెండ్స్ చూసారు కదా ఓటింగ్ ప్రాసెస్. మీకు డౌట్ రావచ్చు 2 సార్లు ఓటు వేసారనేసి. సో ఐడియా లేని వాళ్ళకి చెప్తాను ఎందుకు 2 సార్లు వేసారంటే, ఒకటి ఎంపీ ఎలక్షన్స్, ఒకటి ఎమ్మెల్యే ఎలక్షన్స్ అనమాట ఏపీలో జరుగుతున్నాయి. అదే తెలంగాణలో అయితే ఓన్లీ 1 టైం వేస్తారు ఎంపీ ఎలక్షన్స్కి. సో ఇది కదా ఫ్రెండ్స్. సో వీడియో చూసారు కదా మొత్తం. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి ఓటు మాత్రం వేయండి. థ్యాంక్ యూ.